భాషా సమాజంలో ఇది లాస్ట్ వీడియో అండి. అంటే ఫస్ట్ ఇయర్ ఫస్ట్ లెసన్‌లో ఇది లాస్ట్ వీడియో. మనం ఇక్కడ భాషా రూపాల గురించి తెలుసుకోవాలి. భాష 2 రూపాల్లో ఉంటదని మనకు తెలుసు. అదేంటి? వాగ్రూప భాష, లిఖిత భాష అని 2 రూపాల్లో ఉంటది. అయితే వాగ్రూప భాష అంటే మాట్లాడే భాష, లిఖిత భాష అంటే రాసే భాష అనమాట. ఈ రెండిట్లో తేడా ఉంది కదా అని చెప్పి 8th సార్ గారికి డౌట్ వచ్చి గిడుగు రామ్మూర్తి పంతులు గారిని, గురజాడ అప్పారావు గారిని కూడా కలిశారనమాట. ఆ టైంలో మొట్టమొదటి ప్రధాన ఉపాధ్యాయుల సమావేశంలో వ్యవహారిక భాషా ఉద్యమాన్ని ప్రారంభించింది ఎవరు అంటే గిడుగు రామ్మూర్తి పంతులు గారు. ఆ వ్యవహారిక భాషలో కన్యాశుల్కాన్ని రాసింది ఎవరు అంటే గురజాడ అప్పారావు గారు అనమాట. అప్పుడు చేసిన ఉద్యమ ఫలితమే ఇప్పటికి కూడా వ్యవహారిక భాష విస్తరణకు కారణం. ఈ మహా ఉద్యమం గిడుగు రామ్మూర్తి పంతులు గారు, అదేవిధంగా గురజాడ అప్పారావు గారుతో ప్రారంభమైనప్పటికీ వ్యవహారిక భాషా ఉద్యమాన్ని శిఖరాలకు చేర్చింది మాత్రం శ్రీశ్రీ. స్టార్ట్ చేసిందేమో గిడుగు గారు. దానిలో వ్యవహారిక భాషలో కన్యాశుల్కాన్ని రాసింది గురజాడ అప్పారావు గారు. కానీ అగ్ర శిఖరాలకు చేర్చింది మాత్రం శ్రీశ్రీ అనమాట. అప్పటి గ్రాంధిక భాషకి ఇప్పుడున్న వ్యవహారిక భాషకి చాలా తేడాలు ఉన్నాయి. అందులో మాండలికాలు అంటే డైలెక్ట్స్ అనమాట. మనము చెప్పుకున్నాము మాండలికానికి ప్రామాణిక భాషకి డిఫరెన్స్ ఏంటి అని. ప్రామాణిక భాష అంటే తెలుగు, మాండలికం అంటే మనం మాట్లాడే భాష ప్రామాణిక భాష. మనం ఏ ప్రాంతంలో అయితే ఉండి మాట్లాడుతున్నామో అది ఏమవుతుంది అంటే అది మాండలిక భాష అన్నమాట. ఇక్కడ అది కూడా అదే ఇచ్చాడు. ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో ప్రజలు ఉపయోగించే వ్యవహారిక రూపాన్ని మాండలికం అంటారు. ఆ భాష మాట్లాడే ప్రజల్లో చిన్న భౌగోళిక మాండలికాలు ఉన్నప్పటికీ ఏదో ఒక మాండలికాన్ని ప్రామాణిక భాషగా ఉపయోగిస్తారు. ఈ ప్రామాణిక భాషకు ఏదో ఒక మాండలిక భాష అది ఆధారంగా ఉంటుంది. ఉమ్మడి ఏపీలో ప్రధానంగా 4 మాండలిక ప్రాంతాలు ఉన్నాయి. అవి ఏంటి? 3 మాండలిక ప్రాంతాలే ప్రజెంట్ అయితే 3 మాండలిక ప్రాంతాలే ఉన్నాయి. సూక్ష్మ పరిశీలన చేస్తే 13 జిల్లాల్లో 13 భిన్న మాండలికాలు కనిపిస్తాయి. మాండలికాలను ప్రధానంగా 4 రకాలుగా విభజించారు. 1 ప్రాంతీయ మాండలికం, 2 సామాజిక మాండలికం, 3 చారిత్రక మాండలికం, 4 జీవశాస్త్రానుసార మాండలికం. ఇక్కడ చూడండి, ఒక వ్యక్తి మాట్లాడే భాషను ప్రభావితం చేసేవేంటి? గృహంలో మాట్లాడుకునేటప్పుడు ప్రభావితం చేసేవి, పరిసరాలు ప్రభావం చూపేవి, పై 4 మాండలికాలు కలిపి అనమాట. అంటే ప్రాంతీయ మాండలికం, సామాజిక, చారిత్రక, జీవశాస్త్రానుసార మాండలికాలు అన్నాం కదా అవి. ఒక 5 ఏళ్ళ పిల్లాడు అమ్మ పువ్వు పెట్టవా అని అడుగుతాడు. ఓ 60 ఏళ్ళు వృద్ధుడైతే ఏమని అడుగుతాడు? ఏం కోడలా ఇంత అన్నమైనా పెడతావా అని అడుగుతాడు. యవ్వనంలో ఉన్న వాళ్ళైతే ఏమంటారు? లైట్ తీసుకో 1 4 3 అని అంత సీన్ లేదులే ఇలాంటి పదాలను వాడుతూ ఉంటారనమాట. నీ వ్యవహారం మాకు తెలియదా అని అంటారు ఎవరు? నిరక్షరాస్యులు. మరి వ్యవసాయ వృత్తి పని వారు ఏమంటారు? గాబు తీసారా అంటారు. సినిమా ఫస్ట్ షోకి నిరక్షరాస్యుల ఆదాయం పెరిగేటప్పటి భాష సినిమా ఫస్ట్ షోకి అని అంటారట. అరుంధతి, ఆరంజ్యోతి ఇది కుల మాండలికం. ఇలాంటి అనేక ఉదాహరణలు గమనిస్తే మాండలికాల పరిశీలన ఇంకా సూక్ష్మ దృష్టితో చేయవచ్చు. 1 వైయక్తిక భాషా మాండలికం, 2 ప్రాంతీయ భాషా మాండలికం, 3 కుల వృత్తి జాతి మాట వయోభేదం లింగభేదం గల మాండలికం, సాహిత్య మాండలికం, సందర్భ మాండలికాలుగా విశ్లేషించి వైవిధ్యాలను పేర్కొనవచ్చు. భాషలన్నీ పరస్పరాశ్రితాలే, అంటే భిన్నత్వం కలిగినప్పటికీ ప్రభావితం అవుతాయి. సాంప్రదాయ సిద్ధ నిర్మాణానికి విరుద్ధమైన భాషా లక్షణం కనిపిస్తే అది ఆదాన పదమని గుర్తించాలి. హిందూ ధాతృభాష, స్వీకృత భాష అని 2 ఉంటాయంట మనకి. ఈ ఇతర భాషా సంపర్కం వలన వచ్చిన పదాలను అన్యదేశ్యాలు అంటారు. ఇక్కడ వ్యక్తిగత భాష అంటే ఏంటి? ఇండివిజువల్ లాంగ్వేజ్. ఏ ఇద్దరు వ్యక్తులు ఒకలా మాట్లాడరు. ఎవరికి వాళ్ళే ఒక్కొక్కరు ఒక్కొక్కలా మాట్లాడతారు. ఎవరి భాష వాళ్ళకి వ్యక్తిగతంగా ఉంటుంది కాబట్టి దీన్ని వ్యక్తిగత భాష లేదా వైయక్తిక భాష అంటారనమాట. ఒకే ఇంట్లో కలిసి జీవిస్తున్నా కూడా మనకి ఎలా ఉంటుందంటే అదే ఇంట్లో వ్యక్తులు మాట్లాడే భాషలో కూడా వైవిధ్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఒక వ్యక్తి ఉచ్చారణలోను, పదబంధాల వాడుకలోను, సందర్భోచిత పదాల ప్రయోగంలోను ఇతర భాషతో కనీస తేడాలైనా కలిసి ఉండడాన్ని గమనించగలం. మనిషికి గల తేడాలనే మనిషి మాట్లాడే భాషకు ఉండే తేడాయే వైయక్తిక భాష.
గృహ భాష అంటే ఏంటి? పిల్లలు బాల్య దశలో నేర్చుకునే భాషే గృహ భాష. ఇంతవరకు మనం ఈ భాషని మాతృభాష అని అనుకుంటున్నాం. కానీ బాల్య దశలో పిల్లలు 2 భాషలు నేర్చుకునే పరిస్థితులు ఉన్నప్పుడు అంటే వేరు మాతృభాషలు తల్లిదండ్రులు పిల్లలు హ్మ్, తల్లి నుండి గానీ, తండ్రి నుండి వేరు భాషలు ఒకే సమయంలో నేర్చుకునే సందర్భాల్లో 2 భాషలు నేర్చుకోవాల్సి వస్తది కదా! అప్పుడు పిల్లలు గృహ భాష విభిన్నతతో కూడి ఉంటది. అంటే బాల్యంలో ద్విభాషా గ్రాహకులైన పిల్లలు అత్యంత ప్రభావితులవుతారని భాషావేత్తలు చెప్తున్నారనమాట. తర్వాత పరిసరాల భాష అంటే వ్యక్తిగత భాషకు, గృహ భాషకు భిన్నమైనదే ఈ పరిసరాల భాష అనమాట. మనం ఏ పరిసరాల్లో నివసిస్తున్నామో ఆ పరిసరాల్లో నివసించే భిన్న జాతుల ప్రజలు, భిన్న వృత్తుల వాళ్ళు, భిన్న మతాల వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళకి తగ్గట్టు మనం మాట్లాడుతూ ఉంటాం. అదే పరిసరాల భాష అవుతుంది. మన అవసరాలకు తగ్గట్టు సామాన్య అవసరాలను మనం తీర్చుకోవడానికి మన సమాజానికి తగినట్టు మాట్లాడుతూ ఉంటాం. ఈ పదాల భాష ద్వారానే ఇక్కడ ఏం జరుగుతుంది? భావ వినిమయం అని జరుగుతుంది. ఇలా పరిసరాల్లో లభించే భాషనే పరిసరాల భాష అంటారు. ఏమో బాగున్నావా? ఒకప్పుడు గురువు బాగున్నావా? అన్న ప్లీజ్ చెప్తావా? ఇలా మాట్లాడుతూ ఉంటాం కదా! ఇలాంటి పలకరింపులు మన పరిసరాల భాష అవుతుందన్నమాట. తర్వాత భావ వ్యక్తీకరణ సాధనంగా భావ వ్యక్తీకరణ అంటే మనం ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాము అనేది. లాంగ్వేజ్ ఈజ్ ఏ టూల్ ఫర్ థాట్ అండ్ ఎక్స్ప్రెషన్ అనమాట. సమాజంలో సభ్యుల భాషను పరస్పర భావ వినిమయం కోసం ఉపయోగిస్తారు. అంటే మనం చెప్పేది వాళ్ళకి అర్థం అవ్వాలి, వాళ్ళు చెప్పేది మనకి అర్థం అవ్వాలి కదా. స్పష్టమైన భావగ్రహణానికి, స్పష్టమైన వ్యక్తీకరణకు పదముల విద్యలో నేర్చుకుని ఉపయోగిస్తూ ఉంటారు. మనం నేర్చుకుని ఉపయోగిస్తూ ఉంటాము. అయితే మన భావాలను ఎదుటివారికి స్పష్టంగా అవగాహన అయ్యేటట్లు తెలియజేయడానికి భాషను ఒక సాధనంగా ఉపయోగిస్తాం. ఈ భావ వ్యక్తీకరణలో భాష యొక్క సౌందర్యాన్ని ఇనుమడింపజేసేవి ఏంటో తెలుసా? లోకోక్తులు, జాతీయాలు, నుడికారాలు. ఇదే మనకి మొన్న టెట్లో ఇచ్చాడు. భావ వ్యక్తీకరణలో భాష యొక్క సౌందర్యాన్ని ఇనుమడింపజేసేవి ఏవి అని చెప్పేసి లోకోక్తులు, జాతీయాలు, నుడికారాలు అనమాట. ఇవి కావ్య భాషలోనైనా, జానపద భాషలోనైనా భాషా సౌందర్య లక్షణాన్ని గుబాలింపజేస్తాయి. అభ్యుదయం, నాగరికత పోయే మతాల కోసం నాగరికత పోయే మతాల కోసం ఆగకూడదు. మనది వ్యవసాయ దేశం, భారతీయ ఆత్మ పల్లెల్లో ఉంది అని చెప్పుకునేవారు. తర్వాత బోధన మాధ్యమంగా తెలుగు భాష మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అనమాట. అనే ఆంగ్ల పదానికి మనం తెలుగులో బోధన మాధ్యమం అని ఉపయోగిస్తున్నాం. బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన కాలం నుంచి భారతదేశంలో 1835లో లార్డ్ మెకాలే మన విశ్వవిద్యాలయాల్లో ఆంగ్లాన్ని బోధనా భాషగా ప్రవేశపెట్టారు. ఎవరు? లార్డ్ మెకాలే అనమాట 1835లో. లార్డ్ మెకాలే ఇంగ్లీష్ ప్రవేశపెట్టాలని చెప్తే గాంధీ గారు ఏమన్నారంటే మాతృభాష ఉండాలి. దాని గురించి హరిజన్ పత్రికలో రాశారనమాట, మాతృభాష ప్రాధాన్యతను గురించి. తర్వాత 1948 నాటి రాధాకృష్ణన్ కమిషన్, 1952 నాటి మొదలయ్యార్ కమిషన్, 1962లో భారతీయ జాతీయ సమైక్యతా సమితి, 1964-66 కొఠారి విద్యా కమిషన్తో సహా అన్ని పాఠశాల స్థాయి నుండి విశ్వవిద్యాలయ స్థాయి వరకు మాతృభాషలోని విద్యా బోధన జరగాలని సూచించాయన్నమాట. ప్రాథమిక స్థాయిలో బోధనా మాధ్యమంగా తెలుగునే ఉపయోగిస్తున్నారు. సుమారు ఈ స్థితిలో ఉన్న తెలుగును 1969 నుంచి ఇంటర్మీడియట్ స్థాయిలోను, 1971 నాటి నుండి డిగ్రీ స్థాయిలోను రాష్ట్రమంతటా బోధనా మాధ్యమం చేశారు. ప్రస్తుతం కొన్ని డిగ్రీ దాటిన స్థాయిల్లో కూడా తెలుగు మాధ్యమాన్ని వినియోగిస్తున్నారు. ఇప్పుడిప్పుడే విశ్వవిద్యాలయ స్థాయి తరగతులకు అవసరమైన గ్రంథాలను తెలుగులో తయారు చేస్తూ ఉన్న సమయంలో మళ్ళీ చరిత్ర వెనక్కు మళ్ళడం ప్రారంభించింది.
స్వతంత్రం వచ్చిన తర్వాత చాలా వరకు మాతృభాష మాధ్యమంలోనే వచ్చామని మాధ్యమంలోకి వచ్చేసామని చెప్పేసి అనుకుంటున్న దశలో ఆంగ్ల మాధ్యమం పూర్వ ప్రాథమిక దశ నుండి తన విశ్వరూపం ప్రదర్శిస్తుంది. ఇలాంటి మారిన పరిస్థితుల్లో విద్యాబోధన ఏ భాషలో సాగాలి అనే విషయాన్ని వాస్తవిక దృష్టితో పరిశీలించాలి. అయితే ప్రాథమిక స్థాయి నుండి గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలన్నింటిలో కూడా ఇలాంటి మాతృభాషలోను అటు ఇంగ్లీష్లో సమానంగా విద్యాబోధన జరగడానికి చర్యలు తీసుకోవాలన్నమాట. డబ్బున్న వారికి ఆంగ్ల మాధ్యమ చదువులు అన్న అపప్రద తొలగిపోతుంది. వర్గరహిత సమాజ నిర్మాణానికి ఇది దోహదం చేస్తుంది. ఆంగ్ల మాధ్యమం చదువుకునేవారు కూడా మాతృభాషను ఒక తప్పనిసరి విషయంగా చదవాలనే నియమం ఉండాలి. జాతీయ సమైక్యత భాష అంటే ఒక దేశంలో విభిన్న కులాలు, మాటలు, సంస్కృతులు, భాషలు కలవారంతా కలిసిమెలిసి దేశాభివృద్ధి కృషిలో పాల్గొనడం జాతీయ సమైక్యత అన్నమాట. పూర్వం భారతదేశంలో ఒకే జాతి గల చిన్న చిన్న రాజ్యాలు ఉండేవి. అవన్నీ వర్గాల వారు ఏకభావంతో కలిసి ఉండడం, భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రసిద్ధి అనడం, భారతదేశంలో పౌరుడు మొదటి భారతీయుడు తర్వాతే మిగిలిన వర్గాలన్నీ. 1962లో మన దేశంపై చైనా దురాక్రమణకు దిగినప్పుడు, 1971లో పాకిస్తాన్ మనపై కాలు దువ్వినప్పుడు భారతదేశంలో ప్రజలందరూ ఒక తాటిపై ప్రభుత్వానికి అండగా నిలిచారు. ఇంగ్లీష్ తీసుకోవాలి, థర్డ్ లాంగ్వేజ్గా ఏ భాషనైనా తీసుకోవచ్చు అని చెప్పిందనమాట. ఇక్కడ భిన్న ప్రాంతాల్లో నివసించే గ్రామీణ విద్యార్థులకైతే నవోదయ పాఠశాలలు ఏర్పాటు చేసింది. విద్యను ఉమ్మడి బాధ్యతగా కేంద్రం చేపట్టిందనమాట. తర్వాత అంతర్జాతీయ అవగాహన భాష అనమాట. నేడు మనం ఐసీటీలో ఐసీటీలో కానీ సాంకేతిక సమాచారం కొరకు భాషను చాలా ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటున్నాం అనమాట. ఇది ప్రపంచమంతా ఒక కుగ్రామంగానే మారిపోయింది. భారతదేశంలో ఒకప్పుడు మరియు ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యత ఉన్నా నేడు ఏం జరిగింది, ఇప్పుడు ఆంగ్ల భాషకి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరిగింది కదా. ఈ రోజుల్లో విదేశాల్లో ఉద్యోగాలు చేసి ఎక్కువ సంపాదించడమే ప్రతి ఒక్కరు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాధాన్యతలో దేశాల వ్యక్తులతో, వ్యవస్థలతో సంప్రదింపులు చేసుకోగలిగే అవగాహనతో చదువుకున్న వారందరూ అభివృద్ధి పదంలో దూసుకుపోతున్నారు అనమాట. భాష, పాలన, వ్యవహారాలు అధికార భాషగా తెలుగు ఎలా వచ్చింది? అశోకుడు మరణం తర్వాత దక్షిణాపథంలో శ్రీముఖుడు స్వతంత్రంగా ఆంధ్ర రాజ్యాన్ని స్థాపించాడు. అప్పుడు క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో శాతవాహనులు పాలనకు ఇదే రీజన్ అయిందనమాట. ఆ టైంలో అశోకుడు చనిపోయిన తర్వాత ఏం జరిగింది, ఆంధ్ర రాజ్యాన్ని పరిపాలించింది శ్రీముఖుడు. ఆ తర్వాత 3వ శతాబ్దంలో ఏం జరిగింది, ఇదంతా కూడా శాతవాహనుల పాలనకు నాంది పలికింది. ఇలా 4.5 శతాబ్దాల పాటు అంటే 30 మంది శాతవాహన రాజులు పరిపాలన సాగించారు. ఆ టైంలో ఏం జరిగిందంటే ప్రాకృతాన్ని పాలనా భాషగా స్వీకరించారనమాట. సంస్కృతాన్ని మన్నిస్తూ ప్రాకృతాన్ని పాలనా భాషగా స్వీకరించి ఇందుకు పండితులు పరిశోధనలు చెప్పే కారణాలు చూడండి ఎలా ఉన్నాయో. ఆ కాలంలో ప్రాకృత సంస్కృత భాషల ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ప్రభులు వాటి పట్ల ఆదరణ చూపారు. వాటిని ఆస్థాన భాషలుగా ఉపయోగించడం వైభవంగా భావించేవారు. మంత్రులు, అధికారగణం ఏ భాషలని బలపరిచేవారు అనమాట. ఇలా ఈ యొక్క కారణాలు అనేవి చెప్పారు. ఆ తర్వాత శాతవాహనుల తర్వాత తెలుగు ప్రాంతాలను పరిపాలించింది ఏలిన ప్రభులు ఎవరంటే ఇక్ష్వాకులు, బృహత్ప్లాయనులు, సాలంకాయనులు, విష్ణుకుండనులు, పల్లవులు. ఈ రాజవంశాలలో కూడా అధికార భాషగా ప్రాకృత భాష కొనసాగింది. అయితే మనం పాలనలో ఈనాటికి కూడా ఒక విలక్షణ విధానాన్ని పాటిస్తున్నాం. అదేంటంటే టాటన్ హామ్ అనే విధానాన్ని. అంటే ఏ విషయంలోనైనా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలంటే సంబంధిత దస్త్రాన్ని కింది గుమస్తా రాయాలి. అదే టెటాన్ హామ్ అనే విధానం అనమాట. ఒక సోపాన క్రమంలో జరుగుతుంది. అంటే ఒక సోపాన క్రమంలో పై స్థాయికి అంటే అధికార స్థాయికి చేరుతుంది. అప్పుడు అధికారులందరూ ఆంగ్లేయులే ఉండేవాళ్ళు కదా. ఈ గుమస్తాలను తయారు చేయడానికి శక్తివంతమైన బీజాలు వేసింది ఎవరు? లార్డ్ థామస్ బాబింగ్టన్ మెకాలే. ఆయన ఏం చేశారు, మనకి ఇంగ్లీష్ రాదు, ఇక్కడ ఉన్న ఇండియన్స్కి ఇంగ్లీష్ రాదు, వాళ్ళందరికీ ఇంగ్లీష్ నేర్పించాలని చెప్పి ఇంగ్లీష్ లాంగ్వేజ్ని మనకి 1835లోనే మనకి పెట్టింది. ఎవరు అమలు చేసింది ఎవరంటే ఈ లార్డ్ మెకాలే చెప్పారనమాట.
బ్రిటిష్ పాలన చురుకుగా సాగాలంటే ముసలికి ఇంగ్లీష్ బాగా రావాలి. బ్రిటిష్ వారు భారతదేశ భాషలకు పెట్టిన పేరు ఏంటి? వెర్నాక్యులర్స్ అనమాట. అంటే వెర్నాక్యులర్ అంటే ఏంటి? బానిస అని అర్థం అనమాట. అంటే భారతీయ భాషలన్నీ బానిస భాషలు అని వారి ఉద్దేశం. ఆ టైంలో మనకి పని అవ్వాలంటే వాళ్ళందరికీ ఇంగ్లీష్ నేర్పించాలి. వాళ్ళ బ్లడ్‌ని కంట మనం మార్చలేం కానీ, వాళ్ళ శ్వాసలోని మనం ఇంగ్లీష్‌నే నింపాలని చెప్పేసి అన్నీ చెప్పారన్నమాట. ఎవరు? లార్డ్ మెకాలే. తర్వాత 1892లో ఏమన్నారు గాంధీ గారు, గురుతుల్యులైన దాదాబాయి నౌరోజీ భారతీయుల్ని ఉన్నత పదవుల్లో నియమించాలని, భారతదేశంలో కూడా ఐపీఎస్ పరీక్షలు నిర్వహించాలని గట్టిగా వాదించారు. ఎవరు? దాదాబాయి నౌరోజీ అనమాట. పాలనలో మనకు స్థానం లభించాలన్నదే ఆయన అభిమతం. స్వరాజ్యం అన్న పదాన్ని మొట్టమొదట గళమెత్తి పలికింది ఈ దాదాబాయి నౌరోజీయే. 1927 ఫిబ్రవరి 10వ తేదీన యంగ్ ఇండియా అనే పత్రికలో గాంధీజీ ఇలా చెప్పాడు. ఏం చెప్పారు? ఇంగ్లీష్ మాట్లాడే భారతీయులు దేశానికి విశేష సేవ చేశారనడం నిర్వివాదాంశం. అయితే వారు ప్రజల భాష నేర్చుకోకపోవడం వలన దేశ ప్రగతి కుంటుపడుతోంది. ఈ మాటలు ఈనాటి పరిస్థితులకు వర్తింపజేసేవి అని అని మాత్రం మనం మర్చిపోకూడదు. ఆ టైంలో ఏంటంటే మనకి 1953లోనే భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా విడిపోయినా కూడా తెలుగు అధికార భాషగా లేదు. అప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తెలుగుని అధికార భాషగా వినియోగిస్తున్నా కూడా రాష్ట్రంలో జరిగే ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ తెలుగు భాషలోనే చేయాలనే నిబంధన ఏర్పడింది. అప్పుడు మన ఏపీ, ఉమ్మడి ఏపీ ఉంది కదా, ఆ టైంలో నవంబర్ 1, 1956 సంవత్సరంలో ఏర్పడినప్పటికీ తెలుగు భాష అధికార భాష కాలేదన్నమాట. మన జీవో 1515 ఉంది. 22/12/1966 దినం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేస్తుంది? తెలుగుని అధికార భాషగా అమలు చేయడానికి ఉత్తర్వులు ఇచ్చింది. తెలుగుని అధికార భాషగా చిత్తశుద్ధితో అమలు చేయడానికి జీవో నెంబర్ 113ని 1974లో అధికార భాషా సంఘం ప్రభుత్వ శాఖగా ఏర్పడిందనమాట. తెలుగును పరిపూర్ణంగా అమలు చేయడానికి తెలుగు అధికార భాషా సంఘాన్ని నియమించి పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించారు. దీనిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో గల ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ప్రతి నెలలో జరిపే ఉత్తర ప్రత్యుత్తరాలు ఎన్ని తెలుగులో జరిపారో అధికార భాషా సంఘం పరిశీలిస్తుంది. తెలుగు భాషా వ్యాప్తికి తగిన చర్యలు చేపట్టడానికి సూచనలు చేస్తుంది. అయితే అధికార భాషా సంఘం ఏర్పడినా కూడా మార్పు కనిపించని పరిస్థితిని తీవ్ర సమస్యగా గుర్తించిన ముఖ్యమంత్రుల్లో నందమూరి తారక రామారావు గారు 1988 సంవత్సరం అక్టోబర్ 28న ఒక నోటిఫికేషన్ జారీ చేశారనమాట. ఏంటి? దీన్ని అనుసరించి రాష్ట్ర స్థాయి నుంచి మండల స్థాయి వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఉత్తర ప్రత్యుత్తరాలకు తెలుగు భాషను వాడాలి అని చెప్పి, ఇంగ్లీష్ వాడకూడదు. అప్పుడున్న తెలుగు భాష వాడుకలో కొంత పురోగతి కనిపించింది. విభవ తెలుగు సంవత్సరాన్ని రాష్ట్ర ప్రభుత్వ అధికార భాషా సంవత్సరంగా పరిగణించడం జరిగింది. ఎప్పుడు? 18/3/1988 ప్రారంభమైందనమాట. అప్పటి ముఖ్యమంత్రితో సమావేశమైన భాషా సంఘం ప్రభుత్వ శాఖల్లో తెలుగు వాడకానికి 6 సూత్రాలు సూచించింది. ఏంటి అవి? చూద్దాం. ఫైళ్ళలో మాట్లాడే భాష రాయాలి. ప్రజలకు అర్థం కావడమే పరిపాలనా భాష పరమ ప్రయోజనం. తెలుగులో అనుకొని తెలుగులోనే రాయాలి. ఇంగ్లీష్లో ఉన్న పూర్వ దృష్టాంతపు కాగితాలను మార్గదర్శకంగా తీసుకొని తెలుగులోనే రాయాలి, కానీ వాటిని అనువదిస్తూ తలలు పట్టుకోకూడదు. తెలుగు పదం వెంటనే స్ఫురించినప్పుడు ఇంగ్లీష్ మాటను తెలుగు లిపిలో రాయొచ్చు. ఏదైనా ఇంగ్లీష్ మాటకు మన పదకోశాలలో అర్థం లభ్యం కానప్పుడు దానికి సరైన అనువాదం అనుకుని మనం ఒక తెలుగు పదాన్ని రాసినప్పుడు ఆ ఆంగ్ల పదాన్ని బ్రాకెట్ కుండలీకరణలో చూపించాలి. అధికార భాష అమలుకు ఎప్పటికప్పుడు సమీక్షించాలి. అధికారులు తెలుగు దినపత్రికలను చదవడం అలవాటు చేసుకోవాలి. ఈ అలవాట్లు అన్ని సమస్యలకు అధికారులు తెలుగు దినపత్రికలను చదవడం అలవాటు చేసుకోవాలి. ఈ అలవాటు వల్ల అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని చెప్పారనమాట. తర్వాత పాఠశాల దశలో మాతృభాష బహిష్కారం 30% దాటితే ఆ భాష క్షీణదశకు చేరుకున్నట్లే అని చెప్పింది యునెస్కో. కాబట్టి ఈ ప్రమాదాన్ని అధిగమించాలి. మాతృభాష మరవకూడదు. తెలుగులో మాట్లాడండి, తెలుగులో రాయండి, తెలుగులో జీవించండి, తెలుగులోనే కలలు కనండి, తెలుగు కళలను సాకారం చేయండి. ఇక్కడితో ఫస్ట్ లెసన్ అనేది కంప్లీట్ అయిపోయింది. జస్ట్ నేను ఎక్స్ప్లెనేషన్ కాకుండా చదువుతూనే చెప్పేశాను. ఏమనుకోకుండా నెక్స్ట్ లెసన్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూస్తాను. ఇదే ఫస్ట్ కదా, కొంచెం